టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలవనున్నారు. ఈసీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు కలిసి టిఫిన్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబుల భేటీ ఉండడంతో వీరి సమావేశం రద్దయినట్టు తెలుస్తుంది. ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. ఈసీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించి సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. విజయవాడ నోవాటెల్ హోటల్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నోవాటెల్ హోటల్కి ఇప్పుడే మనం చూసినట్లయితే అటు పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇటు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత ఇరువురు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇరువురికి కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఈరోజు ఇరువురు కూడా వారితో కలవనున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడికి అనేక పార్టీలకు చెందినటువంటి అంటే 5 పార్టీల ముఖ్య నేతలతోటి ఈ రోజున ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వారితో పాటు ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఈ యొక్క భేటీలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ కలుగున్నారో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే దొంగ ఓట్లకు సంబంధించి ఏదైతే దొంగ ఓట్లు ఇక్కడ చేర్పులు కానివ్వండి, అదేవిధంగా ఓటర్ జాబితాలో ఉన్నటువంటి అవకతవకల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ పైన కూడా ఇక్కడ ఏదైతే వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి రేపు ఎలక్షన్లో కనుక వాలంటరీ వ్యవస్థను కనుక వాడినట్లయితే అటు అధికార పార్టీకి మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాలంటరీ వ్యవస్థను కూడా పూర్తిగా ఈ యొక్క దాని నుంచి నిషేధించాలంటూ కూడా వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి నివేదిక ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పలు చోట్ల ఏదైతే దొంగ ఓట్లకు జాబితా అంటే సుమారు లక్షలకు పైగా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నింటి లిస్టు కూడా వీరు ఎలక్షన్ కమిషన్కి అయితే అందిస్తున్నారు. మార్పులు చేర్పుల విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగినట్టు కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇరువురు కలిపి రానున్న ఎలక్షన్కి సంబంధించి అనేక అనుమానాలు అయితే వారు ఇరువురి దగ్గర ఉండడంతో అనుమానాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్తో చెప్పి నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే మొత్తం మీద రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ అయితే త్వరితగతిన ఈ యొక్క వ్యవహారాన్ని అంతా సరిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ కూడా ఉండడంతో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్ కూడా ఇరువురు నేతలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఇరువురు నేతల నుంచి ఇచ్చేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అభిప్రాయాన్ని కూడా పూర్తిగా వారు స్వీకరించి దానిపైన అధికారులతోటి ఏదైతే చర్చించి అంటే మధ్యాహ్నం నుంచి మనం చూసినట్లయితే కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి, అనేక సిబ్బందితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య కేడర్ తోటి అక్కడ ఎటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యలపైన అన్నింటి నుంచి కూడా సున్నితమైన ప్రాంతాలు, అదేవిధంగా ఏదైతే గొడవలకి కేంద్ర బిందువులుగా ఉండేటువంటి ప్రాంతాలు ఏమన్నాయో వాటన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా మొత్తంగా కూడా కూలదూసగా ఇక్కడ తెలుసుకుని దానిపైన కూడా ఒక నివేదికను తయారు చేసేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది. దాంతో ఇవాళ అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులను తీసుకోనున్నారు.